దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళు సినిమాల్లో హీరోని చూసి డిపార్ట్మెంట్కి రావాలి, ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. కానీ నల్గొండ జిల్లాలో సూర్యాపేటకు సంబంధించి చాలా మంది యువకులు ఒక వ్యక్తిని చూసి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. కోటిరెడ్డి గారు బై ఛాన్సా బై చాయిసా పోలీస్ ఇన్ఫర్మేషన్? యాక్చువల్గా నేను బై ఛాయిస్ నాది. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా డిపార్ట్మెంట్లోకి రావాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సార్, మైదుకూరులో మీకు మెయిన్ ఛాలెంజ్ అవచ్చు. చూడడానికి ప్రశాంతం కనిపిస్తుంది కానీ అక్కడ క్రైమ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా వరకు చిత్తూరు నుంచి, అటు చెన్నై నుంచి నాకు టాస్క్ ఫోర్స్ చేసినప్పుడు బాగా నాకు కూడా కొంచెం ఎక్స్పోజర్ రావడం జరిగింది. నేను లింబారెడ్డి ఇద్దరు ఉండి పోటీలు పడి వాళ్ళు ఒక కేసు చేస్తే మేము 2 కేసులు చేయాలని, వాళ్ళు ఒక గ్యాంగ్ పట్టుకుంటే మేము 2 గ్యాంగ్లు పట్టుకోవాలని. మీ గోల్డ్ సిటీలో బాగా మెమరబుల్ కేసు చెప్పండి. అసలు ఒకటని లేదు, నేను 3 years పనిచేసిన టోటల్ టాస్క్ ఫోర్స్ పీరియడ్. ప్రతిరోజు ఒక ఛాలెంజింగే మాకు. రౌడీ షీట్లో మీకు బాగా ఎదురైన ఎవరంటే అక్కడ? యాక్చువల్ అయ్యూబ్ కేసు ఒకటి ఉండేది. అతను ఏంటంటే రౌడీ షీటరు, గ్యాంగ్స్టరు, సేమ్ టైం దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్, లాంబా చాలా నటోరియస్. సైబరాబాద్కి, హైదరాబాద్కి మోస్ట్ వాంటెడ్. ఆ పోలీస్ ఆఫీసర్ కనపడితే కూడా. మీకు మహబూబాబాద్తో అనుబంధం అనేది మీకు లైఫ్లో దాన్ని ఎవరు బ్రేక్ చేయలేదు. మీరు వెళ్ళగానే మెయిన్ ఛాలెంజ్ ఏంటి? అక్కడ మీకు చేసిన మంచి మంచి కేసులు ఒకసారి. అక్కడ మహబూబాబాద్లో టీ న్యూస్లో పనిచేస్తుండు. అతనికి 2 అబ్బాయిలు. ఈ దీక్షిత్ రెడ్డి అనే చిన్న అబ్బాయి. ఈ రంజిత్ రెడ్డి కొంచెం ఆర్థికంగా ఎదుగుతుండు అనేటువంటి విషయం తెలుసుకొని అట్లాంటి టైంలో వాడు డింగ్ టోన్ అని ఒక యాప్ వాడి, అది ఎక్కడో బయట కంట్రీస్ ఇంటర్నెట్ కాబట్టి బయట ఎక్కడి నుంచి వరల్డ్ వైడ్గా ఆపరేట్ చేయొచ్చు. ఆ నేరస్తునేది పట్టుకోగలిగినాం కానీ అప్పటికే వాడు వితిన్ అవర్స్లోనే. కాబట్టి నన్ను ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయ్యిందనే ఉద్దేశంతో నేరస్తుడు అని. అంటే కొడుకుపోయిన బాధ ఎలాగో తీరదు కాబట్టి అట్లీస్ట్ నేరస్తుడికి డెత్ పెనాల్టీ ఉరిశిక్ష పడ్డది కాబట్టి అటు న్యాయస్థానాలని, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా. సాధారణంగా ఒక కేసు అయిన తర్వాత అంటే మీలాంటి వాళ్ళు కాకుండా కొంతమంది ఆఫీసర్లు అక్కడికి మర్చిపోతుంటారు. కానీ మీరు తర్వాత ఫాలోఅప్ చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటి? నేను దాదాపు 2-3 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చొని మొత్తం నా కన్సర్న్లోనే దాన్ని ఇన్వెస్టిగేషన్ కానీ. ఆ కేసు కన్విక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మాటలు విన్న తర్వాత పోలీస్ ఇమేజ్ పెరిగింది. ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి? దాదాపు 100 కాల్స్ చేశాను నాకు ఆ రోజు. మహబూబాబాద్ నుంచి ఈ మిగతా ఆర్గనైజేషన్ అన్నీ కూడా, అటు మీడియా నుంచి కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ. మహబూబాబాద్ తర్వాత వికారాబాద్ ఒకప్పుడు చిన్న సబ్ డివిజన్, తర్వాత జిల్లా అయింది. రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకా కూడా కొంచెం మూఢనమ్మకాలు, చైల్డ్ మ్యారేజెస్. సూర్యాపేటలో టీచర్గా మీరు స్టార్ట్ చేసి తర్వాత పోలీస్ ఆఫీసర్ అయ్యారు. కానీ సూర్యాపేటలో లైబ్రరీలు పెట్టించడం, స్కూల్స్ కట్టించడం, పిల్లలందరికీ చదువుకి ఎక్కువగా ఫోకస్ ఇవ్వడానికి మీ ఉద్దేశం ఏంటి? అంటే యాక్చువల్గా సూర్యాపేట అంతటికి మనం ఏం చేయట్లేదు. మా విలేజ్, నేను పుట్టిన ప్రాంతం కాబట్టి నా బాధ్యతగా నేను చేస్తున్నా. దాన్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టింది. మేము 5 years బ్యాకే పెట్టించినాం. కానీ కొంతమంది కోదాడ ఎమ్మెల్యేగా రావడానికి కోటిరెడ్డి గారు అని కృషి చేస్తున్నారు అంటుంటారు. ఇప్పుడు అటు చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంది కదా. చేయకూడదని ఏం లేదు, చేయాలని ఏం లేదు. సార్, మీరు ఇక్కడ రాకముందు టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ కొన్ని ఉంటాయి. ఏ ప్లేస్లోకి వెళ్ళి ఎక్కువగా స్ట్రగుల్ ఫేస్ గ్యాంగ్ ఐడెంటిఫై చేసుకోవచ్చు? మనకి బీదరు, గుల్బర్గా ఈ ఏరియా నుంచి ఇరానీ గ్యాంగ్స్ ఎక్కువ వచ్చి మన సిటీలో అఫెన్స్ చేస్తుండేది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ చేస్తున్న వాళ్ళు. వాళ్ళు ట్రైన్లో పోతుంటే వాడు ఏ ట్రైన్లో ఎక్కడ ఎక్కాడు, నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఆగాడు, నెక్స్ట్ ఎప్పుడు దిగుతాడని చేసి మేము ఢిల్లీ పోయి ఢిల్లీలో కూడా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళు సినిమాల్లో హీరోని చూసి లేదా పోలీస్ సినిమాలు చూసి డిపార్ట్మెంట్కి రావాలి, ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. కానీ నల్గొండ జిల్లాలో సూర్యాపేటకు సంబంధించి చాలామంది యువకులు ఒక వ్యక్తిని చూసి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తారు. ఆయన రియల్ పోలీస్,
ఆయనే ఈ వారం మన గెస్ట్. ఆయన పేరు ఎన్ కోటిరెడ్డి గారు, ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వికారాబాద్. సూర్యాపేటలో ఉన్న ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ప్రజల్లో ఫ్యాన్స్ అవ్వడం కాకుండా ఆయన చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆయన రోల్ మోడల్గా తీసుకుంటూ చాలామంది డిపార్ట్మెంట్లకు వస్తారు. ఎందుకంటే కోటిరెడ్డి గారు చేసిన వర్క్, ఆ స్టైల్ చూసి ఖచ్చితంగా మనం కూడా డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలనుకుంటూ వస్తారు. ఆయన రియల్ పోలీస్. ఆయన అడిగి అసలు రోల్ మోడల్ అవ్వడానికి ఆయన చేసిన కృషి ఏంటి, దాంతోపాటు ఇటీవల మహబూబాద్లో సంచేషన్ కేసులో నిందితుడికి శిక్ష పడింది, ఆ శిక్ష పడడానికి ఆయన చేసిన కృషి ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, సాధారణంగా ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి, యూనిఫామ్ వేసుకోవాలి, వాడిని తన్నాలి, వీడిని తన్నాలి అని దీంట్లో వస్తారు. దానికి ప్రధానంగా పోలీస్ సినిమాలు చూస్తాం, లేదా కొంతమంది ఆఫీసర్లను చూసి వస్తారు. కానీ మీకు చూసి చాలామంది డిపార్ట్మెంట్లకు వస్తున్నారు. అంటే మీకు చూసి అంటే మీ ఊరోళ్ళు రావడం అనేది సాధారణంగా ఉండొచ్చు, చుట్టుపక్క వాళ్ళు, మా ఊరు అని. కానీ పక్క వాళ్ళు కూడా, పక్క జిల్లా వాళ్ళు, పక్క మండల వాళ్ళు కూడా కోటిరెడ్డి సార్ని చూసి డిపార్ట్మెంట్లోకి వచ్చామని చాలామంది నాకు చెప్తున్నారు ఇంటర్వ్యూస్లో కూడా. ఆసిఫాబాద్ ఎస్పీ అవ్వచ్చు, లేదా ఇంకొద్ది ముగ్గురు. అంటే వాళ్ళని అంతలా ప్రభావితం చేసే పనితీరులో మీదేం కనబడింది ఒకటి. రెండు, ఇటీవల మీ మహబూబాబాద్ ఎస్పీగా ఉన్నప్పుడు ఒక సంచేషన్ కేసు జరిగింది దీక్షిత్ దీంట్లో. అందులో శిక్ష పడింది, నిందితుడికి శిక్ష పడంలో మీ టీం చేసిన కృషి ఏంటి? సాధారణంగా మర్డర్ జరగడం, కన్విక్షన్ తీసుకురావడం అని చాలా రేర్ కనిపిస్తుంటాయి, కానీ ఇందులో చాలా ఫాస్ట్ ట్రాక్గా వచ్చాయి. దాంట్లో అంటే ఒక ఆఫీసర్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే శిక్ష ఎలాగొస్తుంది, ఎక్కడ మనం చిన్న మిస్టేక్ చేస్తే కన్విక్షన్ రాకుండా అక్కడే ఎలాగవుతాయి అనేది ఒక రోల్, ఒక కేస్ స్టడీగా అది కనిపిస్తుంది. ఆ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, కోటిరెడ్డి గారు బై ఛాన్సా, బై చాయిసా పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు? యాక్చువల్గా నేను బై ఛాయిస్ నాది. నేను ఛాయిస్ ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా డిపార్ట్మెంట్లకు రావాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే మీరు అన్నట్టు ఈ డిపార్ట్మెంట్ యూనిఫామ్ అంటే ఒక హీరోయిజం అనేది కనిపిస్తుంటుంది. ఒక కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి ఎవరు విలేజ్కి వచ్చినా కూడా ఆ రెస్పెక్టు, ఆ యొక్క పవర్సు ఇవన్నీ చూసినప్పుడు చేసి జాబ్ చేయాలన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అప్పటికి మనం రూరల్ ఏరియాలో ఉన్నప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ని, ఇన్స్పెక్టర్ని, డిఎస్పీ ర్యాంక్ని చూడడం తక్కువ ఉంటుంది. విలేజ్ లెవెల్లో ఓన్లీ ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ని మనం చూస్తుంటాం. ఏదైనా పెద్ద ఇష్యూ అయితేనే మనం చూస్తాం. కాబట్టి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, దీన్ని బట్టి ప్రతి ఒక్కరు అది కావాలన్న ఫీలింగ్ ఉండేది. అయితే నేను ఫస్ట్ టీచర్ అయినా, గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత కూడా నాకు ఇంకా ఆ కోరిక తీరలేదు. మళ్ళీ యూనిఫామ్ సర్వీస్లోకి రావాలనే దాంట్లో ఈ మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడటము, ఆ తర్వాత నేను ఈ డిఎస్పీకి సెలెక్ట్ కావడం జరిగింది. అది అంటే అది రావాలి అంటే ఒక జాబ్తో ఉంటే ఆగకుండా ఈ డిపార్ట్మెంట్ మీద, యూనిఫామ్ సర్వీస్ మీద ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్తో ఉండి మళ్ళీ నేను కంటిన్యూ చేసి గ్రూప్ 1లో డిఎస్పీ సెలెక్ట్ గోల్డ్. అవును, ఓకే సార్. ఫస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ ట్రైనింగ్ అంతా అయిన తర్వాత, యాక్చువల్గా ట్రైనింగ్ మన పోలీస్ అకాడమీలో తీసుకున్న తర్వాత నేను 2007లో అపాయింట్ కావడం జరిగింది డిఎస్పీగా. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను ట్రైనీగా కరీంనగర్ జిల్లాలో చేశాను, ట్రైనీ డిఎస్పీగా. ఆ తర్వాత ఫస్ట్ పోస్టింగు రాయలసీమలో కడప డిస్టిక్ మైదుకూరులో చేయడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కరీంనగర్లో మీరు వెళ్ళేసరికి కొంచెం మూమెంట్ ఉంది కదా, ఎలా మీరు? అంటే మేము ట్రైనీ డిఎస్పీ కాబట్టి జస్ట్ వర్క్ నేర్చుకునే ప్రాసెస్లో మనం పోవడం జరిగింది. ఆ టైంలో కూడా ఒక ఎన్కౌంటర్ అయింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది సిరిసిల్ల ఏరియాలో. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ నేను కూడా వాళ్ళు పార్టిసిపేట్ కావడం జరిగింది. అంటే నా రోల్ తక్కువే, కానీ నేను వర్క్ నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను. ఆ తర్వాత మన మైదుకూరు ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. సార్, మైదుకూరులో మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది? మైదుకూరులో చూడడానికి ప్రశాంతం కనిపిస్తుంది, కానీ అక్కడ క్రైమ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే అక్కడ కొంచెం ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఎక్కువ ఉండేది. ఫ్యాక్షన్ అంటే కొంచెం ఈ పార్ట్ తక్కువనే ఉండేది. పోలీస్ పరంగా అయితే మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా వరకు చిత్తూరు నుంచి, అటు చెన్నై నుంచి గ్యాంగ్స్ కూడా పట్టుకొచ్చి అప్పుడు అరెస్ట్ చేయడము, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సార్, మైదుకూరులో పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, మీరైనా ఫేస్ చేస్తారు? లేదు, అట్లాంటిది ఏం లేదు. అంటే మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏముందంటే? అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడే చనిపోవడం జరిగింది. మేము పోయిన ఒక 2 monthsకే చనిపోతే అది పెద్ద బందోబస్తు. ఆ ఫ్యూనరల్స్ టైంలో 20 రూపాయలు అప్పుడు చవాన్ సార్ ఎస్పీగా ఉండే. నేను అందరి ఆఫీసర్స్ అక్కడ బందోబస్తు పిలవడం జరిగింది. అది చాలా పెద్ద బందోబస్తు, చాలా ఎమోషనల్తో కూడుకున్నది. పబ్లిక్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడెక్కడి నుంచి వస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఒకటే ఉండటము, దానివల్ల బాగా మేము స్ట్రగుల్స్ పడాల్సి వచ్చింది. అది కొంచెం బాగా నాకు గుర్తుండిపోయేది. మైదుకూరు తర్వాత? మైదుకూరు తర్వాత నేను సిద్దిపేట డిఎస్పీగా రావడం జరిగింది. అప్పుడు ఎంత యాజిటేషన్ మూవ్మెంట్, ఇంకా తెలంగాణ రాలేదు.
ఆ టైంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ యాజిటేషన్ చేస్తుంటూ వీళ్ళంతా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా అంత పెద్ద మేజర్ ఇష్యూస్ కాకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ పోవడం జరిగింది. అక్కడ కూడా క్రైమ్ వర్క్ బాగా చేయడం జరిగింది. ఏ కేసు అయినా కూడా దొంగతనాలు 90% డిటెక్ట్ చేసేవాళ్ళం. నేను ఎక్కడికి పోయినా కూడా క్రైమ్ మీద, అంటే ఈ దొంగతనాల మీద, ప్రాపర్టీ కేసుల మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. మ్యాక్సిమం ఆ టీంని మంచిగా తయారు చేసి వాళ్ళకి మోటివేషన్ చేసి టెక్నాలజీని వాళ్ళకి ఇచ్చి ఎక్కడైనా బయటికి పోయి ఉంటే కూడా వాళ్ళకి సపోర్ట్గా మనం వెల్ఫేర్ పరంగా చూసి చేసేవాళ్ళం. అక్కడ కూడా 90% డిటెక్షన్ ఉంది. అక్కడ ఈ యాజిటేషన్ టైంలో అక్కడ ఉండి కానీ దాన్ని చేయడం. సార్ అదే టైంలో వెహికల్ చెకప్లో బాగా ఒక హ్యూజ్ అమౌంట్ పట్టుకున్నట్లున్నారు కదా మీరు సిద్దిపేటలో? లేదు, నా టైంలో కాదు అది. ఓకే, సిద్దిపేట తర్వాత అండి? సిద్దిపేట తర్వాత అడిషనల్ ఎస్పీకి చేసిన అక్కడ సంగారెడ్డిలో. సంగారెడ్డి ఓహెచ్డి కమ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా కొంతకాలం చేసి ఆ తర్వాత ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ సిటీకి రావడం జరిగింది. అప్పుడు ఇంకా స్టేట్ ఫార్మేషన్ కాలేదు. 2013-14 టైంలో బాగా యాజిటేషన్స్ అంతా సమైక్యాంధ్రని తెలంగాణని అన్నీ కూడా హైదరాబాద్లో జరుగుతుండేది. జనరల్గా ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ అంటే పెద్ద ఓన్లీ ట్రాఫికే చూసేవాళ్ళు. కానీ అప్పుడున్న అమిత్ గారు సారు మాకు అడిషనల్ సిపి ట్రాఫిక్ ఉండే. ఆ సారు మా యొక్క యాక్టివ్నెస్ చూసి మమ్మల్ని కూడా లా అండ్ ఆర్డర్ ఇన్వాల్వ్ చేయడం, ప్రతి దాంట్లో కూడా అక్కడ అసెంబ్లీ కాడ కానీ, ధర్నా చౌక్ కానీ, ఎల్బీ స్టేడియంలో మీటింగ్స్ అవుతున్నప్పుడు కానీ ప్రతి దాంట్లో కూడా మేము టాస్క్ ఫోర్స్ తోటి లా అండ్ ఆర్డర్ తోటి మమేకమై చేసేవాళ్ళం. తర్వాత ఈ గణేష్ నిమజ్జనాలు ఎప్పుడు కూడా ట్రాఫిక్ రూల్ యాక్చువల్గా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనకి 2 days నడుస్తుండేది మన ట్యాంక్ బండ్ దగ్గర. అది కూడా చాలా మేము దాదాపు 48 hours యూనిఫామ్ ఇడవకుండా దాదాపు నేను 4 years నిమజ్జనాలు అక్కడ చేయడం జరిగింది. అంటే ట్రాఫిక్గా. ఆ తర్వాత ఏమంటే టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీగా చేయడం జరిగింది. ఆ టైంలో నాకు టాస్క్ ఫోర్స్ చేసినప్పుడు బాగా నాకు కూడా కొంచెం ఎక్స్పోజర్ రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి సార్ కమిషనర్గా ఉండటము, అంటే గుడ్ రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో పెట్టినట్టు నేను లింబారెడ్డి ఇద్దరు ఉండి పోటీలు పడి వాళ్ళు ఒక కేసు చేస్తే మేము 2 కేసులు చేయాలని, వాళ్ళు ఒక గ్యాంగ్ పట్టుకుంటే మేము 2 గ్యాంగ్లు పట్టుకోవాలని, వాళ్ళు ఇక్కడ లోకల్ గ్యాంగ్ పట్టుకుంటే మేము అదర్ స్టేట్ గ్యాంగ్ పట్టుకోవాలని, ఇట్లా ఆఫీసర్ దగ్గర మనం ఇది చేసుకోవాలి. ఇటు సొసైటీలో కూడా ఈ గ్యాంగ్స్ని అప్పుడే తెలంగాణ వచ్చింది, గవర్నమెంట్ కూడా మాకు బాగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో బాగా మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మామూలు సిటీ హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ వేరు, ఓల్డ్ సిటీ టాస్క్ ఫోర్స్ వేరు. దీన్ని ఇదే కొంచెం ఎక్కువగా ఛాలెంజ్ ఉండే జాబ్ ఓల్డ్ సిటీది. రౌడీ షీటర్స్ అవ్వచ్చు, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. అదే టైంలో సాలార్జంగ్ మ్యూజియం కూడా మీ టైంలోనే అయినండి? తర్వాత అయింది కదా. ఓకే, మీకు ఓల్డ్ సిటీలో బాగా మెమరబుల్ కేసు చెప్పండి. చాలా కేసులు ఉన్నాయి. చాలా, అసలు ఒకటని లేదు. నేను 3 years పనిచేసిన టోటల్ టాస్క్ ఫోర్స్ పీరియడ్. 6 months నార్త్ జోన్లో అంటే ఇక్కడ సికింద్రాబాద్ సైడ్ చేసినాం, 2.5 years ఓల్డ్ సిటీలో చేసినాము. ప్రతిరోజు ఒక ఛాలెంజింగే మాకు. అప్పుడే హైకోర్టు ఇష్యూ, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హైకోర్టు సపరేట్ కావాలని ఒక యాజిటేషన్ నడుస్తుండేది. డైలీ మేము అక్కడ బందోబస్తు చేయాలి. ఏ బందోబస్తు ఉన్నా ఫస్ట్ టాస్క్ ఫోర్స్ ముందు ఉండేది. తర్వాత కొంత చిన్న చిన్న కమ్యూనల్ ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. మక్కా మసీద్ దగ్గర వికారుద్దీన్ చనిపోయినప్పుడు, డెడ్ బాడీని తీసుకొచ్చినప్పుడు, ఫ్యూనరల్స్ ఎప్పుడు, తర్వాత నెక్స్ట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా ఈ కమ్యూనల్ ఇన్సిడెంట్ అయితే కూడా మేము అక్కడ నిలబడి దాన్ని చాలా టాక్టిఫుల్గా హ్యాండిల్ చేయడము. అదే టైంలో భాగ్యలక్ష్మి టెంపుల్ ఇష్యూస్ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి ఓల్డ్ సిటీలో. రోజు ఏదో ఒక ఇష్యూ ఎప్పుడు బిజీనే ఉంటుండే వాళ్ళం. దాంతోపాటు సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉంటుంది హైదరాబాద్లో, మొత్తం హైదరాబాద్ సిటీకి ఒక వెన్నెముక. అట్లాంటి దానికి వాళ్ళకి పోటీ పడి మేము క్రైమ్లో క్రిమినల్స్ పట్టుకురావడంలో కానీ వీటన్నిటిలో కూడా అప్పుడు చేసిన బాగా అవుతుండేది. గవర్నమెంట్ కూడా ఛాలెంజింగ్ తీసుకొని చేసేటప్పుడు మాకు టాస్క్ ఇచ్చేవాళ్ళు, టార్గెట్. అట్లా మేము చాలా వరకు జీరోయింగ్ చేసుకుంటూ వచ్చినాం. ఒకప్పుడు వికారుద్దీన్ చనిపోయిన తర్వాత మీరు అప్పటికే అక్కడ ఉన్నారు, కానీ దాని రిటాలియేషన్గా వాళ్ళు కూడా చాలా యాక్టివిటీస్ చేసుకొస్తున్నప్పుడు దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారండి? అంటే అర్థం కాలేదు. వికారుద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగాయి, దాన్ని అంటే ఎక్కువ బ్లోఅప్ అవ్వకుండా దాని కంట్రోల్ బ్లోఅప్ కాకుండా అంటే ఓన్లీ మన సిటీ పోలీసే కాకుండా నేషనల్ ఏజెన్సీస్, సెంట్రల్ ఏజెన్సీస్, ఎన్ఐఏ కావచ్చు, ఐబీ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎస్ఐబి కావచ్చు, వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి ఎప్పటికప్పుడు వాళ్ళు నిఘా పెట్టడము, వాళ్ళని ముందే బౌండ్ ఓవర్ చేయడము, పాత కేసులలో ఉంటే అరెస్ట్ చేయడము, వారెంట్స్ ఉంటే వాళ్ళ మీద ఎగ్జిక్యూట్ చేయడము. దానివల్ల అసలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక చాలా వరకు మేజర్ కమ్యూనల్ పాయింట్ ఆఫ్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చాలా తగ్గినాయి. దానికి మన లోకల్ పోలీస్ కూడా బాగా యాక్టివ్గా పనిచేసిందని చెప్పొచ్చు. రౌడీ షీట్లో మీకు బాగా ఎదురైన ఎవరండి అక్కడ? యాక్చువల్ అయూబ్ కేసు ఒకటి ఉండేది, అయూబ్ ఖాన్ది. అతను ఏంటంటే రౌడీ షీటరు ప్లస్ గ్యాంగ్స్టరు, సేమ్ టైం దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నది బాగుండేది. అయితే 2 పాస్పోర్ట్స్ ఉండేది, మా అందరికి ఒకటే పాస్పోర్ట్ తెలుసు. ఆ పాస్పోర్ట్ బట్టి మేము అతని మూవ్మెంట్ వాచ్ చేస్తుండే.
అతను సీక్రెట్గా ఇంకో పాస్పోర్ట్ తీసుకున్న విషయము చాలా రోజుల తర్వాత మేము టాస్క్ ఫోర్స్లోనే దాన్ని ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసి అప్పుడు మనకి అమెరికన్ కాన్సులేట్ ఉండేది, యుఎస్ కాన్సులేట్, ఆడికి పోయి వాళ్ళతో సమాచారం తీసుకొని ఇంటర్నేషనల్గా దాన్ని ఫాలోఅప్ చేసి లుకౌట్ నోటీస్ ఇప్పించి అతను ముంబైలో పట్టుకోవడం జరిగింది. ముంబైలో పట్టుకొని వచ్చి తర్వాత అతన్ని పీడీ యాక్ట్ చేయడము, తర్వాత కన్విక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా వరకు కంట్రోల్ వచ్చింది. అప్పుడు సత్యనారాయణ సార్ డీసీపీ ఉండే, సౌత్ జోన్ డీసీపీ, మేము ఇద్దరం కలిసి కోఆర్డినేషన్లో బాగా వర్క్ చేయడం జరిగింది. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఆ టాస్క్ ఫోర్స్ ఉండేప్పుడే ఇంకా మనకి చైన్ స్నాచరు, అతని పేరు నాకు గుర్తు రావట్లేదు, 400 కేసులు ఖైసరము, అయూబ్ ఖాన్ యాంటీ గ్యాంగ్స్టర్ ఖైసరు కాకుండా లాంబా చాలా నటోరియస్, సైబరాబాద్కి హైదరాబాద్కి మోస్ట్ వాంటెడ్. ఆ పోలీస్ ఆఫీసర్ కనపడితే కూడా స్టాబింగ్ చేయటము, అటాక్ చేయటము చేసుకుంటూ పోయాడు. అతన్ని కూడా మన టాస్క్ ఫోర్స్ మా టీమే పట్టుకొని దాదాపు 6 కేజీల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. అప్పుడు రికవరీ ఎప్పుడు కూడా మన గుల్జార్ హౌస్లో ఆ షాప్స్ అన్ని కూడా బంద్ చేసుకున్నారు. 2-3 రోజులు ప్రొటెస్ట్ చేశారు, పోలీసు మా మీద ఇట్లా హెరాస్ చేస్తారు రికవరీ గురించి అని. అంటే అన్ని కేసులు 400 కేసులు వాళ్ళందరికీ రికవరీ ఇప్పించి ఆ మహిళల మొక్కలు ఆనందం చూసినప్పుడు మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అప్పుడు మహేందర్ రెడ్డి సార్ కమిషనర్ ఉండి సార్ కూడా బాగా అప్రిషియేట్ చేసి మాకు అందరికీ కూడా రివార్డ్స్ పెట్టడం జరిగింది. సార్ ఓల్డ్ సిటీలో మీరు పనిచేస్తున్న టైంలో మంచి వర్క్ చేశారు, కానీ మీకు ఓల్డ్ సిటీ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, మరి ఎలా చేశారండి అక్కడ? అంటే మాకు ఆఫీస్తో పెద్ద పని ఏమి ఉండదు, జనరల్గా మొత్తం ఫీల్డ్ పోస్ట్. టాస్క్ ఫోర్స్ అనేది మొత్తం ఫీల్డ్ పోస్ట్. ఈవెన్ మేము కూడా ఈవెన్ డీసీపీ ర్యాంక్ కూడా ఆఫీస్లో కూర్చునే సందర్భాలు తక్కువ ఉంటాయి. కరెక్టే సార్, ఎంత ఉన్నా ఇంట్రాగేషన్ ఆఫీస్ వర్క్ అయితే రావాల్సిందే కదా. అంటే జనరల్గా టాస్క్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా ఆఫీసు ఎప్పుడు ఫోకస్ కాదు, ఎక్కడో ఒక్కడ వాళ్ళు కొంచెం సీసీఎస్ కానీ ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో క్రైమ్ సీసీఎస్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ కొంచెం వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో వాళ్ళని మనం ఇంట్రాగేషన్ చేసేటువంటి సందర్భంలో కొంత హార్ష్గా మనం చేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ కొంచెం ఎక్స్పోజర్కి దూరంగా ఉంటే బెటర్ అనేది ఒక ఆలోచన. తర్వాత ఏంటంటే అది సౌత్ జోన్ డీసీపీ ఆఫీస్లో ఉంది కూడా, అక్కడ ఉన్న ఆఫీసులన్నీ కూడా అట్లుండి తర్వాత ఇప్పుడు బాగా అయిపోయింది. అది ఎప్పుడు చూసినా చార్మినార్ చౌరస్తాలో ఉంటారు కదా, అంటే అది బందోబస్తులో భాగంగా ఉంటాం. చార్మినార్ చౌరస్తాలో ఏంటంటే కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఒక టీం ఎప్పుడు అక్కడ అలర్ట్గా ఉండాలంటారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, టాస్క్ ఫోర్సు, చార్మినార్ పోలీసు, వీళ్ళు ఎప్పుడు అక్కడ అది అక్కడ ఒకటి, బార్కాస్ ఒకటి, ఫలక్నామా ప్యాలెస్ ఒకటి. రైట్ సార్, తర్వాత ఎక్కడికి వచ్చారండి? నేను టాస్క్ ఫోర్స్ నుంచి మా మహబూబాద్ ఎస్పీకి పోయాను. అక్కడికి డైరెక్ట్ ఫస్ట్ ఎస్పీకి పోయినా. అక్కడ నేను ఇంకప్పటికి అడిషనల్ ఎస్పీగానే నాకు నా పనితనాన్ని గుర్తించి అక్కడ డిస్ట్రిక్ట్ ఎస్పీకి ఇవ్వడం జరిగింది. అక్కడికి పోయిన ఒక 6 monthsకి నేను నాన్ క్యాడర్ ఎస్పీ అయినా. దాదాపు 5 years పనిచేసిన అక్కడ ఎస్పీగా. ఆల్మోస్ట్ ఒక 4 months తక్కువ, 5 years పనిచేసి అక్కడే ఐపీఎస్గా ప్రమోషన్ తీసుకొని వికారాబాద్కు రావడం జరిగింది. రైట్ సార్. సార్ అక్కడికి వెళ్ళేసరికి మీ నాన్ క్యాడర్ ఎస్పీగా వెళ్ళి ఐపీఎస్తో వచ్చారు మీరు. అడిషనల్ ఎస్పీకి వెళ్ళి మీరు ఐపీఎస్ తీసుకుని వచ్చారు. మీకు మహబూబాబాద్తో అనుబంధం అనేది మీకు లైఫ్లో దాన్ని ఎవరు బ్రేక్ చేయలేదు. మీరు వెళ్ళగానే మెయిన్ ఛాలెంజ్ ఏంటి? అక్కడ మీకు చేసిన మంచి కేసులు ఒకసారి, ఎందుకంటే మీకు సర్వీస్ మొత్తం అక్కడే 5 years కాబట్టి నేను ప్రతి అక్కడ దాదాపు ఒక 500 villages ఉంటే ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఫ్యామిలీలో కూడా నన్ను ఒక పర్సన్గా వాళ్ళు భావించుకునేటట్టుగా మనం రీచ్ అయినాం. ఇతను మా కుటుంబ సభ్యుడు, మా రిలేటివ్ అన్నట్టుగా మనం మాట్లాడే విధానం కానీ మన యొక్క వర్క్ పనితనం కానీ అట్లా వాళ్ళలో మమేకమైపోయినాం. మనం మ్యాక్సిమం కమ్యూనిటీ పోలీసింగ్ అదేంటంటే బాగా అంతకుముందు వరంగల్ జిల్లాకి దూరంగా ఉండేది, కార్నరు ఇటు ఖమ్మానికి దగ్గర ఉండేది, డిస్టిక్ ఏమో వరంగల్ ఉండేది. అట్లా కొంచెం నెగ్లెక్టెడ్ అయింది. అది కొంచెము మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతము, తర్వాత ఎన్డీ పార్టీ ప్రభావిత ప్రాంతము, కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉండేది. ఇటు ఫారెస్ట్ ఉండేది, తర్వాత తాండాస్ ఎక్కువ ఉండేది, గుడుంబా ఎక్కువ ఉండేది. ఇవన్నీ ఇట్లలో డిఫరెంట్గా అన్ని క్రైమ్స్ ఉండేది అక్కడ. అట్లాంటి దాంట్లో మనం పోయిన తర్వాత స్లోగా ఫస్ట్ మా టీంని అంతా కూడా మా మెన్నుని అందరినీ కూడా మోటివేట్ చేసుకొని జనాల్లోకి మనం ఫస్ట్ అప్రోచ్ అయ్యి కొంచెం మర్యాదగా మాట్లాడటం చేయటము. పోలీస్కి అప్పుడే జిల్లా ఏర్పడదు కాబట్టి వాళ్ళు కూడా ఎస్పీని దగ్గర నుంచి చూసిన సందర్భాలు తక్కువ. మనం కూడా 24 hours యాక్సెసిబిలిటీ ఉండేవాళ్ళం. ఎవరు వచ్చినా కూడా పొలిటికల్ వచ్చినా, ఆఫీసర్స్ వచ్చినా, కామన్ మ్యాన్ వచ్చినా కూడా సేమ్ ట్రీట్మెంట్ రిసీవింగ్ కానీ వాళ్ళ యొక్క సమస్యలు వినటం కానీ ఇట్లా ఫస్ట్ 1 month మనం 1 year అదే ప్రాసెస్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో ప్రజలకి పోలీసులు అంటే ఒక భయం, పొల్యూషన్ వెళ్ళాలంటే అదొక నామోషి ఉన్న కల్చర్ ఉన్న ఏరియా అండి. దాన్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేస్తారు? అదే మేమే ప్రజలకు పోయేవాళ్ళం. బాగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, మెడికల్ క్యాంప్స్ అని, తర్వాత స్పోర్ట్స్ కిట్స్ అని ఇట్లా అనేక యాక్టివిటీస్ తీసుకొని డోనర్స్ని పట్టుకొని మేమే జనాలకు పోవడం వల్ల ఈజీగా మాకు అప్రోచ్ అయ్యి ఏ క్రైమ్ అయినా కూడా వాళ్ళే ముందు చెప్పేవాళ్ళు. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
నేను పోయిన ఒక 2.5 years తర్వాత మనకు ఆర్టీసీ స్ట్రైక్ నడుస్తుండేది, స్టేట్ అంతా నడుస్తుంది. అక్కడ మహబూబాద్ కొంచెం బాగా ఈ యాజిటేషన్స్లో ఎక్కువ ఉంటుంది. అక్కడ వామపక్ష భావజాలం ఉంటుంది, తర్వాత ఎన్డీ పార్టీ భావజాలం ఉంటుంది, తర్వాత కుల సంఘాలు ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తుంటాడు. అట్లాంటి దాంట్లో డ్రైవర్ చనిపోయినప్పుడు, ఆర్టీసీ డ్రైవర్ చనిపోతే పెద్ద డెడ్ బాడీ హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు డిపోలో పెట్టేసి అంతా మొత్తం చాలా మంది, ఒక 1000 మంది అక్కడ వచ్చేసి ఉంటే కూడా నేను అందరినీ వాళ్ళలోకి పోయి వాళ్ళతో మాట్లాడి ఒక డెలిగేషన్ తీసుకొచ్చి, అంటే మన మీద అంతకుముందు గత 2.5 years చేసినటువంటి మన పని విధానము, మన మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు తొందరలోనే కొన్ని గంటల్లోనే ఆ యొక్క యాజిటేషన్ ముగించి మేమందరం కూడా ఆ పాల్గొని ఆ డెడ్ బాడీ ఫ్యూనరల్స్ దాకా మేము పోయి తర్వాత వాళ్ళకి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఇటు కలెక్టర్తో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి మనం ఫెసిలిటేట్ చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు మహబూబాద్లో చిన్న దానికే ఫైరింగ్ జరిగిన సంఘటనలు కూడా మనం చూసినాం. అట్లాంటిది ఇంత పెద్ద ఇష్యూని కూడా అదొకటి. తర్వాత ఒక స్టూడెంట్ కూడా కాకతీయ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ నిరుద్యోగ ఎంప్లాయీ కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అతను నేటివ్ మహబూబాదే. అతను ఇక్కడ మన పిఎంఈ పోస్ట్ మార్టం ఇక్కడ హైదరాబాద్లో అయిపోయిన తర్వాత మళ్ళీ మహబూబాద్ తీసుకొస్తే కూడా అక్కడ చాలా యాజిటేషన్ అయింది. ఆ టైంలో బీజేపీ వాళ్ళు కానీ మిగతా ఈ జేఏసీ అందరూ కూడా బాగా ప్రొటెస్ట్ చేశారు. దాంట్లో కూడా నేను అక్కడ ముందుండి వాళ్ళందరితో మాట్లాడి ఎలాంటి రక్తం చిందించకుండా, లాఠీ విరగకుండా మన కమ్యూనిటీ పోలీసింగ్, మన యొక్క పని విధానంతో వాళ్ళ యొక్క మనసుని జయించి మనం పోలీసింగ్ చేయడం జరిగింది. అంటే ప్రజలతో మమేకం అయితే దాని రిజల్ట్ ఇప్పటికైనా పాజిటివ్ ఉంటుందంట. సార్ మంచి కేసు ఒకటి చెప్పండి. ఇప్పుడు మంచి కేసు అంటే మనకి దీక్షిత్ రెడ్డి అని ఒక అబ్బాయి టీ న్యూస్లో పనిచేస్తున్నటువంటి రంజిత్ రెడ్డి అని వాళ్ళ ఫాదరు అక్కడ మహబూబాద్లో టీ న్యూస్లో పనిచేస్తుండు. అతనికి 2 అబ్బాయిలు. ఈ దీక్షిత్ రెడ్డి అని చిన్న అబ్బాయి 7 to 8 years ఉంటుంది, 9 years అట్లా. మందసాగర్ అని ఒక అబ్బాయి ఈ మహబూబాద్ టౌన్కి పక్కనే వీళ్ళ శనగపురం అని ఒక విలేజ్ ఉంటుంది. ఈ రంజిత్ రెడ్డి అదే ఊరు, ఆ నేరస్తుడిని కూడా అదే ఊరు, కొంచెం ఒకటే స్ట్రీట్లో వాళ్ళ ఇల్లులు ఉంటాయి. ఈ రంజిత్ రెడ్డి కొంచెం ఆర్థికంగా ఎదుగుతుండు అనేటువంటి విషయం తెలుసుకొని ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ఒక పథకం పనడం జరిగింది. ఆ రోజు మాకు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశారు. తర్వాత నాకు కూడా ఫోన్ చేశారు రంజిత్ రెడ్డి నైట్ 11కి అనుకుంటా, నైట్ 11కి సార్ ఇట్లా మా అబ్బాయిని ఎవరు కిడ్నాప్ చేసారు. జనరల్గా మేము ఫస్ట్ క్యాజువల్గా తీసుకున్నాం, నార్మల్గా మిస్సింగ్ కేసు ఉంటుంది, ఎవరు పక్కకు పోయి ఉంటారు, అదే ఫ్రెండ్స్ ఉండి పోయి ఉంటారు అని. ఇక తర్వాత ఒక 1 hourకి కొంచెం అది సిచ్యువేషన్ అర్థమవుతుంది మనకి. నేను డైరెక్ట్గా సీన్లోకి పోయి వాళ్ళ ఇంటికి పోయి మొత్తం వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడి మా టీంని అందరిని తీసుకుపోయి చుట్టుపక్కల మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాం. కానీ మాకు ఎటు సీసీ కెమెరాలు చూస్తున్నాము, టెక్నాలజీ చూస్తున్నాము, వాళ్ళ బంధువులు అందరితో మాట్లాడుతున్నాం, ఇతర మీడియా కాబట్టి ఆ మీడియా ఉన్న పర్సన్స్ అందరూ కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ చేస్తున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. వాడు మధ్యలో ఏం చేస్తుండు, ఫోన్ చేస్తుండు, నేరస్తుడు పేరెంట్స్కి ఫోన్ చేస్తున్నాడు, మీరు ఇంత టైం టార్గెట్ పెడుతున్నాడు, లేకపోతే నేను అది చేసి ఇది చేస్తాను. మాకు కూడా కొంచెం టెన్షన్ పెరుగుతున్నది. సీనియర్ ఆఫీసర్స్కి పైకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, నెక్స్ట్ డే అయింది, ఇది కావట్లేదు. అయితే వాడు ఏంటంటే టెక్నాలజీని అప్పుడే కొత్త వస్తున్న టెక్నాలజీని వాడు అడాప్ట్ చేసుకున్నాడు. అది చిన్న టెక్నాలజీ కానీ అది నేరస్తులు వాడతారు అనే విషయం మన దాకా అప్పుడు తెలియదు. అట్లాంటి టైంలో వాడు డింగ్ టోన్ అని ఒక యాప్ వాడి, అంటే సిమ్ కార్డు, మీ సిమ్ కార్డులో కూడా దీన్ని ఏదో ఫ్రెండ్స్ ఉంటే తీసుకొని ఫోన్లో మాట్లాడి దాంట్లో దాన్ని డౌన్లోడ్ చేసి ఈ నెంబరు తోటి వాడు ఇంటర్నెట్ కాల్స్ మాట్లాడేవాడు. మనం వీడి నెంబరు చూస్తున్నాం కానీ అది వేరే నెంబర్ నుంచి వస్తుంది, అది ఎక్కడో బయట కంట్రీస్ నుంచి ఇంటర్నెట్ కాబట్టి బయట ఎక్కడి నుంచి వరల్డ్ వైడ్గా ఆపరేట్ చేయొచ్చు. అతను హాంకాంగ్లో ఉన్నటువంటి దీంతో వాళ్ళ యాప్స్ అంటే వరల్డ్ వైజ్గా యాప్స్ డెవలప్ చేస్తారు కాబట్టి ఆ యాప్లో వీడు రీఛార్జ్ చేసుకొని దాన్ని వాడి చేయడం వల్ల మనకు చాలా టైం పట్టింది. అట్లా మేము మా టీమే కాకుండా వరంగల్ నుంచి సైబర్ క్రైమ్ వాళ్ళని అక్కడ టాస్క్ ఫోర్స్ వాడుకొని అక్కడ కూడా కాకపోతే మళ్ళీ హైదరాబాద్ అప్పుడు మహేందర్ రెడ్డి సార్ డీజీపీ ఉంటే సార్కి మాట్లాడి సార్ కూడా మానిటర్ చేస్తుండే అక్కడి నుంచి. మళ్ళీ సిఐసిఎల్ వాళ్ళని, తర్వాత అక్కడ ఉన్న టాస్క్ ఫోర్స్ని, హైదరాబాద్ ఉన్న టాస్క్ ఫోర్స్ని, వీళ్ళందరినీ వాడటం వల్ల మనం ఏదైతే వాడు యాప్ వాడుతున్నాడో ఆ డింగ్ టోన్ యాప్ ద్వారా మనం మెయిల్స్ పెట్టి వాళ్ళకి అదర్ కంట్రీకి దానికి సమాచారం తీసుకొని అప్పుడు మనం చేయడానికి మనకు 2-3 days పట్టింది. స్పందించారు వెంటనే, వాళ్ళు ఎమ్మటే స్పందించారు. అంటే మన మెయిల్స్ పోవటము, దాన్ని ఈ ఫాలోఅప్ అంతా అవుతుంటే ఎమ్మటే వాళ్ళు కూడా 2 రోజులు గడిచిపోయింది. ఫస్ట్ 1 day అంతా మేము మా లెవెల్లోనే మేము చేసినాం, తర్వాత మన స్టేట్ లెవెల్లో చూసుకున్నాం, ఇదే తర్వాత వాళ్ళకి మెయిల్స్ పెట్టి అదంతా వచ్చరికి మనకి పట్టింది. ఆ నేరస్తుని పట్టుకోగలిగినాం కానీ అప్పటికే వాడు వితిన్ అవర్స్లోనే, ఎందుకంటే ఈ మందసాగర్ అనే వ్యక్తి పేరెంట్స్కి తెలుసు, అబ్బాయి కూడా గుర్తుపడతాడు.
కాబట్టి నన్ను ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయ్యే ఉద్దేశంతో నేరస్తుడు అని చంపేయడం జరిగింది ఆ విలేజ్ అవుట్స్కర్ట్స్. పికప్ చేశారండి ఎవరిని? మనకి నెంబర్ తెలిసింది కదా, ఆ ఇంటర్నెట్ కాల్ ద్వారా ఏ నెంబర్ నుంచి వాడు వాడుతున్నాడనేది మనకు తెలిసింది కాబట్టి ఆ నెంబర్ ద్వారా మనం ట్రాక్ చేసినాం. చేసి ఎక్కడ దొరికాడు? వాడు మళ్ళీ జనాల్లో తిరుగుతున్నాడు. వాడు టౌన్లో ఒక మెకానిక్ షాప్ ఉంది వానికి, ఆ చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ పబ్లిక్లో తిరుగుతున్నాడు. మేము ముందు రోజు కూడా అతన్ని పిలిపించి ఎంక్వైరీ చేసినాం. సస్పెక్ట్స్ అందరినీ ఎంక్వైరీ చేసే ప్రాసెస్లో వీళ్ళు కూడా మనము వన్ ఆఫ్ ద సస్పెక్ట్ కింద ఎంక్వైరీ చేసినాం. కానీ మనకి పూర్తిగా ఎవిడెన్స్ లేదు అప్పటికి. లేకపోవడం వల్ల మనకి కొంత లేట్ అయింది. అట్లా మనం ఈ దాంట్లో తీసుకొచ్చినాం, అరెస్ట్ చేసినాం. అప్పటికి బాడీని వాడే చూపించాడు ఇట్లా చంపినని. అది అప్పుడు అందరం కూడా బాగా బాధపడడం. అది దసరా టైము, అబ్బాయి దొరకలేదు. మేము పండగ కూడా చేసుకోవాలి అందరం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో పోతే ఎట్లా ఉంటుందో అట్లా మేము ఫీల్ అయినాం అందరం కూడా. దాన్ని పర్సనల్గా తీసుకొని చిన్న అబ్బాయి 9 years వాళ్ళ పేరెంట్స్ బాధ చూస్తుంటే చాలా బాధ అనిపించింది. డిటెక్ట్ కాలేదు, 2-3 రోజులు అయ్యేసరికి మేము కూడా చాలా ఫీల్ అయినాం. ఆ తర్వాత ఇక మనం చేయగలిగింది ఏంటంటే నేరస్తుని పట్టుకున్నాము, ఎట్లయినా దీన్ని శిక్ష వేయాలనే ఉద్దేశంతో అప్పుడే మేము అందరం సీరియస్గా తీసుకొని దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్తో మాట్లాడి, లీగల్ అడ్వైస్తో మాట్లాడి, మేజిస్ట్రేట్స్ని కలిసి మా టీం అంతా కూడా అప్పుడు ఉన్నటువంటి సిఐ అక్కడ రవికుమార్ ఉండే, డిఎస్పీ నరేష్ కుమార్ ఉండే, నేను మేమందరం కలిసి, తర్వాత వచ్చినటువంటి ఆఫీసర్స్ కూడా మళ్ళీ మేమందరం ట్రాన్స్ఫర్ అయిపోయాం అక్కడి నుంచి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 10 రోజులకి వచ్చిన ఆఫీసర్తో కూడా మళ్ళీ కాంటాక్ట్ ఉండి, మొన్నటి వరకు కూడా శరత్చంద్ర ఎస్పీ ఉండే, ఇప్పుడు చంద్రమోహన్ ఎస్పీ, వాళ్ళతో కూడా నేను మాట్లాడి ఈ కేసు పర్సనల్గా తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం. ఇక్కడి నుంచి కూడా నేను దాన్ని మానిటర్ చేయడము, అందరూ కోఆపరేషన్ తోటి జడ్జెస్ కూడా బాగా, అంటే సమాజంలో ఇట్లాంటి కేసులకు శిక్ష పడితే సమాజంలో కూడా ఒక రకమైన మెసేజ్ ఉంటుందనే ఉద్దేశంతో చేసారు. అందరూ కూడా హర్షించారు. మొన్న మీరు అందరూ చూసుంటారు మీడియాలో, వాళ్ళు అంతా పాలాభిషేకం చేయడం. అంటే కొడుకు పోయిన బాధ ఎలాగో తీరదు కాబట్టి అట్లీస్ట్ నేరస్తుడికి డెత్ పెనాల్టీ ఉరిశిక్ష పడ్డది కాబట్టి అటు న్యాయస్థానాలని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా అప్రిషియేట్ జరిగింది. మా మీద కూడా నమ్మకం పెరిగింది జనాల్లో. ఏదో మనం ఏమైందంటే 99% మంచి పని చేస్తారు పోలీసు, ఎక్కడో ఒక 1% మిస్టేక్ చేసినప్పుడు అది ఎక్కువ పబ్లిసిటీ అయ్యి జనాల్లో ఒక రకమైన ఒక నెగిటివ్ ధోరణి పోతుంది. కాబట్టి ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్కి కూడా మంచి ఇమేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఆ కేసులో మీరు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేశారు, అంటే కన్విక్షన్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క స్టెప్ చెప్పగలరా? అంటే మీరు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ చూపించారు, సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నీ కూడా. అవును, ఏ విధంగా వెళ్తే అది కన్విక్షన్ వచ్చింది? అంటే ఇప్పుడు ఎందులో ఏంటంటే మనకి పూర్తిగా అన్ని, ఎప్పుడైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడే మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మన మర్డర్ కేసులు కానీ చూసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మన సాక్షులు పెడతాం మనం. ఈ సాక్షులు ఏమవుతారంటే వాళ్ళు హాస్టల్ అయిపోతారు. హాస్టల్ అంటే స్టాక్ ఎవిడెన్స్ అని కానీ, తర్వాత అసలు ఒరిజినల్ ఎవిడెన్స్ పెట్టినా కూడా ఏమైందంటే ఇది 2 years 3 years పట్టేసరికి వాళ్ళు ఏమైతే అంత హీట్ ఉండదు వాళ్ళకి. కేసు అయినప్పుడు ఉన్నంత హీటు ఆ 2 years 3 years అయ్యేసరికి వీళ్ళు ఏమవుతారంటే మన కాంప్రమైజ్ అయిపోతుంటారు రకరకాల దీంట్లో. వాళ్ళకి ఆవేశం తగ్గడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి వేరే అదర్స్ డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ మానిటరీ బెనిఫిట్స్ ఏదైనా చేసుకున్నప్పుడు అట్లా వాళ్ళు తగ్గిపోతారు. కాబట్టి మనకి తక్కువ కన్విక్షన్ ఉంటుంది. ఇదే సైంటిఫిక్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు 100% మనకి కన్విక్షన్ వస్తుంది. ఇందులో మనం ఎక్కువగా ఏం చేసినామంటే ఈ సైంటిఫిక్ అండ్ మన టెక్నికల్ ఎవిడెన్స్, ఈ సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ మన మెయిల్స్ పెట్టినవి, తర్వాత సీసీ కెమెరా ఫుటేజెస్, వాడు ఫోన్లో వాడినటువంటి యొక్క నోడల్ ఆఫీసర్స్ తోటి 65B సర్టిఫికేట్ తీసుకొని ఇవన్నీ చేయడం వల్ల మనకి కన్విక్షన్ వచ్చింది. అది కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మనం జడ్జెస్కి లెటర్స్ పెట్టి తొందరలో దీన్ని కన్విక్షన్ తీసుకురావాలని చెప్పేసి చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఒక టీం వర్క్ లాగా పనిచేయటం, ప్రాపర్గా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకి కన్విక్షన్ వచ్చింది. సార్ డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటండి? జనరల్గా డిఫెన్స్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్లో ఏమైందంటే ఈ మన జర్నలిస్టులు కూడా పోయి వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు ఎవరు కూడా ఈ కేసుని టేకప్ చేశారు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ మహబూబాబాద్లో డిఫెన్స్ వాళ్ళు ఎవరు తీసుకోవాలి దీన్ని, వేరే బయట వాళ్ళు వచ్చి టేకప్ చేశారు. ఇక జనరల్గా డిఫెన్స్ వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రొఫెషనలిజంలో భాగంగా వాళ్ళు చేస్తారు. అయినా కూడా మనం సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనకి. అంటే వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటంటే అసలు మర్డర్ చేయలేదంటారా? అంటే మీది కాదు అని వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు. అంటే తర్వాత లేను కదా అక్కడ, నేను ఛార్జ్ షీట్ వేసిన తర్వాత బయటకు వచ్చింది కాబట్టి తర్వాత ట్రయల్స్ ఎట్లా జరిగింది అని నాకు అంత మెమొరీ లేదు. సాధారణంగా ఒక కేసు అయిన తర్వాత అంటే మీలాంటి వాళ్ళు కాకుండా కొంతమంది ఆఫీసర్లు అక్కడికి మర్చిపోతుంటారు, కానీ మీరు తర్వాత ఫాలోఅప్ చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే? నేను అనేది ఏంటంటే అది కొంచెము సెన్సేషనల్ కావడము, పర్సనల్గా తీసుకోవడము, డైరెక్ట్గా ఫీల్డ్లో ఫస్ట్ నుంచి నేను దాదాపు 2-3 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చొని మొత్తం నా కన్సర్న్లోనే దాన్ని ఇన్వెస్టిగేషన్ కానీ మానిటరింగ్ కానీ జరిగింది. జనరల్గా నార్మల్గా మనం
ఇన్స్పెక్టర్ లెవెల్లో డిఎస్పీ లెవెల్లో మానిటర్ చేయమని చెప్తుంటాం. ఈ కేసు కొంచెం సెన్సేషనల్ కావటము, పైనుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ మానిటర్ చేయడం వల్ల నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయినా కాబట్టి అందులో కొంచెం నాకు కూడా హార్ట్ టచ్ అయింది ఆ కేసు. దాంతో నేను ఇక్కడికి వచ్చినాక కూడా కొంత మానిటర్ చేయాల్సి వచ్చింది. అచ్చా, ఆ కేసు కన్విక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మాటలు విన్న తర్వాత పోలీస్ ఇమేజ్ పెరిగింది, ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి? చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అసలు అంటే మనకి కొన్ని సందర్భాలనే మెమోరీస్ ఉంటాయి. ఎట్లా మనం ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు, మనం నచ్చిన వాళ్ళని మ్యారేజ్ చేసుకునేప్పుడు, లేదా మన పిల్లలు మంచిగా ఎదిగినప్పుడు, ఇట్లా మన పర్సనల్ లైఫ్లో ఉంటుంది. అట్లా కాకుండా ఈ డిపార్ట్మెంట్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా కూడా నాకు అంత తన్మయం అయిపోయింది. నేను కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేయడం, దాదాపు 100 కాల్స్ చేశారు నాకు ఆ రోజు. మహబూబాద్ నుంచి ఈ మిగతా ఆర్గనైజేషన్ అన్నీ కూడా, అటు మీడియా నుంచి కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, అదర్ అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ, అంటే అప్పుడు మేము కష్టపడ్డ దానిలో గుర్తింపు వచ్చిందని వాళ్ళు మమ్మల్ని మర్చిపోకుండా. ఒక కోటిరెడ్డి గారు కాదు, పోలీస్ ఇమేజ్ పెరిగింది, పోలీస్ ఇమేజ్ పెరిగింది, డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరిగింది అనేది. ఆ టైంలో నేను ఎస్పీగా ఉండి నేను అప్పటికే దాదాపు జనాల్లోకి బాగా చొచ్చుకుపోవడం వల్ల వాళ్ళకి చాలామంది గుర్తుపెట్టుకుని ఫోన్ చేయడం జరిగింది. ఓకే సార్, మహబూబాబాద్లో ఇంకా మీకు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా బ్రేక్ చేశారా? ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే అక్కడ కొంచెం తక్కువే, కాకపోతే ఇది ఎక్కువ మన బ్లాక్ జాగర్ ఎక్కువ నడుస్తుండేది. తాండాస్ ఎక్కువ ఉండటము, కొంత గుడుంబ ఎఫెక్ట్ ఉండటము. మనకి మన స్టేట్లో బ్లాక్ జాగర్ బ్యాన్ చేసినప్పటికి కూడా ఈ చిత్తూరు నుంచి, ఒంగోలు నుంచి అట్లా ఎక్కువ వస్తుండేది. దాంట్లో మేము ఎక్కువ ఫోకస్ చేసి చెక్ పోస్ట్ పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసి కొద్దిమంది పీడీ యాక్ట్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా కొంచెం గాంజా కూడా మనకి అటు ట్రాన్సిట్ పాయింట్ లాగా ఉండేది. మనకి ఆంధ్రప్రదేశ్ సబ్ బార్డర్ నుంచి వచ్చినప్పుడు భద్రాచలము, ఖమ్మము, మహబూబాద్ నుంచి ఇట్లా వరంగల్ నుంచి కూడా అటు మహారాష్ట్రకి, ఢిల్లీకి అట్లా ఒక్కోసారి ఇట్లా హైదరాబాద్ నుంచి రాకుండా డైవర్షన్లో అట్లా తీసుకుపోతుండేది. అట్లా కూడా మనం చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ గుడుంబ తర్వాత వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అచ్చా సార్, 4.5 సంవత్సరాల్లో మీ కన్విక్షన్ రేట్ ఎంత ఉందండి, రికవరీ రేట్? అంటే అంత కరెక్ట్గా ఐడియా లేదు కానీ మ్యాక్సిమం అయితే ఒక 40%. అంటే స్టేట్ జనరల్ కన్విక్షన్ రేట్ 30-40% ఉంటుంది. అది స్టేట్ యావరేజ్ని మేము తగ్గకుండా, అంటే మీకు అన్నిటికన్నా ప్లస్ ఇదే కనిపిస్తుంది కదా. ఇదేమో సెన్సేషన్ అయింది కాబట్టి మనం ఇది డెత్ పెనాల్టీ వచ్చింది. డెత్ పెనాల్టీ వచ్చే సందర్భంలో చాలా తక్కువ ఉంటాయి. జనరల్ లైఫ్ కన్విక్షన్ వస్తేనే ఎక్కువ. అట్లాంటి డెత్ పెనాల్టీ అనేది ఇంకా అది అల్టిమేట్ అనేది. ఇది స్టేట్లోనే అది మన ఒక రోల్ మోడల్ కేసు అన్నట్టు. దాన్ని ఇప్పుడు ఆ కేసుని తర్వాత ఎన్పిఎల్ కూడా, నేను తర్వాత ఐపీఎస్ అయిన తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీకి ట్రైనింగ్కి వెళ్తాను ఒక 45 days. వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక రోల్ మోడల్గా క్లాసిక్ కేసుగా దీన్ని కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ. నాకు కూడా ఆశ్చర్యం వచ్చింది. నేను ఆ కేసులో అప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక చూసి ట్రైనింగ్లో కూడా ఇట్లా ఈ కేసులు ఇట్లా అయినాయి, ట్రెండ్స్ అంటే క్రైమ్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కదా, అట్లాంటి ఈ ట్రెండ్స్ ఇట్లా ఉన్నాయి అనేది ఇది ఒక క్లాసిక్ కేసుగా అక్కడ చెప్తుంటే నాకు కూడా చాలా, అందులో నేను ఒక మెంబర్ కావడము నాకు చాలా హ్యాపీ అనిపించింది. మహబూబాబాద్ తర్వాత వికారాబాద్, ఇక్కడ బాధ నుండి ఈ బాధకు వచ్చారా? హైదరాబాద్, మహబూబాబాద్, వికారాబాద్. ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంది, ఒకప్పుడు చిన్న సబ్ డివిజన్, తర్వాత జిల్లా అయింది, రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. అంటే అంతకుముందు పనిచేసిన ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడ సిస్టమ్ అంతా కూడా ఎక్కడ అంటే కొంచెము హ్యాపెనింగ్ ఏరియా కాబట్టి కొంత రియల్ ఎస్టేట్ భూమి అనేది కొంత కనిపిస్తుంటుంది మనకు. శంకర్పల్లి, చేవేల తర్వాత నెక్స్ట్ ఇది అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి. కానీ మా కాడికి వచ్చేటువంటి ఇష్యూస్ తక్కువ. జనరల్గా సివిల్ మ్యాటర్స్ మేము టేకప్ చేయము. ఎక్కడన్నా పొజిషన్ డిస్టర్బ్ అయితే చేస్తాం, కానీ అట్లాంటివి వచ్చినా కూడా కోర్టుకి రిఫర్ చేస్తుంటాం, రెవెన్యూ వాళ్ళకి రిఫర్ చేస్తుంటాం. చిన్న చిన్న అంటే ఇక్కడ ఏంటంటే హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకా కూడా కొంచెం మూఢనమ్మకాలు, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ లేబరు ఇట్లాంటివి ఎక్కువ కనిపిస్తుంటాయి. సూసైడ్ టెండెన్సీ కూడా ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. వీటి మీద మేము బాగా ఫోకస్ చేసినాం. ప్రతి దగ్గర పూట మాకు పోలీస్ కళా బృందాలు ఉంటాయి. వాటిని తీసుకుపోయి మేము అక్కడ అంటే హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేస్తాం. జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఈ సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉంది, ఎక్కడ చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ జరుగుతుంది, ఎక్కడ చైల్డ్ లేబర్ ఎక్కువ ఉంది, వీటిని హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసుకుని ఆ ప్లేసెస్లో మన ఎన్జిఓస్ని తర్వాత మా పోలీస్ కళా బృందాన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని అక్కడ ఉన్నటువంటి జనాల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళ మీద అవేర్నెస్ మనం చేయగలిగింది అవేర్నెస్ చేస్తున్నాం. ఈ చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ లేబర్ మీద కేసెస్ కూడా పెడుతున్నాం అదర్ ఏజెన్సీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని. అట్లా ఉంది. నార్మల్ క్రైమ్ అయితే కొంచెం నార్మల్ అని చెప్పాలి. ఇంకా ఆర్గనైజ్డ్గా అయ్యేటువంటి క్రైమ్స్ అయితే తక్కువ. ఎక్కువ యాక్సిడెంట్స్ కేసులు ఉంటాయి, రోడ్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అది కూడా స్టేట్తో కంపేర్ చేస్తే తక్కువే మనది. మేము కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నాం ఎక్కువ. ప్రతి డైలీ మానిటర్ చేస్తాం. ఒక కేసు అయిందంటే, ఒక రోడ్ యాక్సిడెంట్ అయిందంటే ఎందుకు అయింది, దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏమేం చేయొచ్చు,
అనే దాని మీద 360 degreesలో మానిటర్ చేసి చాలా వరకు తగ్గగలుగుతున్నాం మేము. నేను వచ్చిన దగ్గర నుంచి రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గించాను. ఎన్ని ఉంటాయండి బ్లాక్ స్పాట్స్ మీకు ఇక్కడ? బ్లాక్ స్పాట్స్ మా జిల్లాలో సుమారు 32 ఉన్నాయి. 32. కానీ ఎక్కువ వికారాబాద్ ఫారెస్ట్లో ఈవినింగ్ వీకెండ్స్లో చేంజింగ్ బైక్ రైజింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి. అది తక్కువ యాక్చువల్గా. మొన్న ఒకరోజు August 15th రోజు మేము అందరం కూడా అక్కడ ఇన్వాల్వ్ అయినాము ప్రోగ్రాంలో. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. నార్మల్గా ఎవ్రీ వీకెండ్ విజిటర్స్ వస్తూనే ఉంటారు, పబ్లిక్ వస్తుంటారు, సాటర్డే సండే. మేమంతా కూడా పెట్రోలింగ్ పార్టీస్ పోలీసింగ్ అంతా ఉంటుంది. ఆ రోజు మనకి విఐపి మూవ్మెంట్స్ ఇవన్నీ ఉండేసరికి మేము ఫోకస్ అంతా ఇక్కడ ఉండేసరికి వాళ్ళు కొద్దిమంది ఆ రోజు August 15th కాబట్టి స్టూడెంట్స్ కొద్దిమంది అనుకొని అవుటర్ రింగ్ రోడ్డు మీద చేద్దాము, తర్వాత ఇటు మన అనంతగిరి స్పాట్ పోదామని అనుకోని అప్పటికప్పుడు జరిగింది. ఇది ఆర్గనైజ్డ్గా జరిగిన సందర్భం కాదు అది. ఆయన కూడా దాని మీద కూడా మనం వాళ్ళు కేసు పెట్టినాం, కేసు బుక్ చేసినాం, వాళ్ళు ఐడెంటిఫై చేసినాం, తీసుకొచ్చి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓకే సార్, తాండూరు ఆ బెల్ట్ అంతా చూస్తే కొంచెం మీరు అన్నట్లుగా మూఢనమ్మకాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. వాటి మీద మేము ఫోకస్ అయ్యేది ఉంటాం. అదే కాకుండా ప్రాపర్టీ అఫెన్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. ప్రాపర్టీ అఫెన్స్లు అయితే తక్కువే, కాకపోతే ఏంటంటే అక్కడ సిమెంట్ ఇండస్ట్రీస్ ఉండబట్టి ఈ అదర్ స్టేట్ వాళ్ళు వర్కర్స్ వచ్చి పనిచేస్తుంటారు. వాళ్ళు ఫ్రీక్వెంట్గా మారుతుంటారు, చేంజ్ అవుతుంటారు. అట్లా వాళ్ళంతా డేటాబేస్ పెట్టుకుంటున్నాం మేము. ఎవరైనా మిస్సింగ్ అయినా కానీ ఇంకెవరైనా ప్రాపర్టీ అఫెన్స్ ఇన్వాల్వ్ అయినా కానీ మనం వాళ్ళ మీద ఆ సమాచారం తీసుకొని ఆ డేటాబేస్ని వాడుకొని మనం చేస్తున్నాం. అక్కడ ట్రైన్ రూట్ కూడా ఉంది కాబట్టి కొంత అదర్ స్టేట్ గ్యాంగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా మేము ఎప్పటికప్పుడు మా సిసిఎస్ చాలా యాక్టివ్ ఉంది, ఇక్కడ కూడా టాస్క్ ఫోర్స్ టీం ఉంది, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం. ఇక్కడ టాస్క్ ఫోర్స్ కూడా మనం ఏం చేస్తుంటే అదర్ డ్యూటీస్ జనరల్గా ఇక్కడ ఫుడ్ అడల్ట్రేషన్, ఇప్పుడు హైదరాబాద్లో మేము టాస్క్ ఫోర్స్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి దాని ప్రభావం ఈడ కూడా ఉంటుంది. ఈ నకిలీ టీ పౌడర్స్ అని, అల్లం పేస్ట్ అని, తర్వాత విత్తనాలని ఇవన్నీ చేసినప్పుడు టాస్క్ ఫోర్స్ కంప్లీట్గా మనం దాని మీదనే ఫోకస్ చేసి వాళ్ళ మీద కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. చాలా కేసులు వేయడం జరిగింది, దాదాపు ఒక 200 పైనే మనం ఈ కేసులు వేయడం జరిగింది. సార్ ఇంకా మీ సొంత ఊరికి వస్తే సూర్యాపేటలో టీచర్గా మీరు స్టార్ట్ చేసి తర్వాత పోలీస్ ఆఫీసర్ అయ్యారు. కానీ సూర్యాపేటలో లైబ్రరీలు పెట్టించడం, స్కూల్స్ కట్టించడం, పిల్లలందరికీ చదువుకి ఎక్కువగా ఫోకస్ ఇవ్వడానికి మీ ఉద్దేశం ఏంటి? అంటే యాక్చువల్గా సూర్యాపేట అంతటికి మనం ఏం చేయట్లేదు. మా విలేజ్, నేను పుట్టిన ప్రాంతం కాబట్టి ఒక స్టేజ్కి వచ్చిన మనం పుట్టినూరికి నా బాధ్యతగా నేను చేస్తున్నా. దాన్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఎందుకంటే మీ అసలు యాక్చువల్గా చాలా మంది ఇన్స్పైర్ కావడానికి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మేము ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి నార్మల్గా ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐనో, ఒక టీచర్ అయితే చాలు అన్నటువంటి మైండ్ సెట్ ఉంటుంది మా అందరికి కూడా. ఇంత పెద్ద స్థాయికి అసలు ఉంటాయి అనేటువంటి అవేర్నెస్ ఉండదు మా ప్రాంతాల్లో. జనరల్గా ఏం చేస్తారంటే అప్పుడు ఒక డిగ్రీ చదివి బీఈడీ చేసి ఒక టీచర్గా, పోలీస్ అంతే. నల్గొండ జిల్లాలో అదే టెండెన్సీ ఉంటుంది. మేమేం చేసినామంటే ఒక స్టెప్పు ముందుకేసినాం. టీచర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు, నేను ఫస్ట్ ప్రైమరీ స్కూల్ టీచర్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను కృష్ణా జిల్లాలో రాసిన, మా పక్కనే జిల్లా అది. నేను నా స్టడీ ఏమో కోదాడు, ఇంటర్మీడియట్ డిగ్రీ కోదాడు. ఆ తర్వాత ఎంఎస్సి బీఈడీ నేను ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో చేసిన తర్వాత అప్పుడు నేను కృష్ణా జిల్లాలో రావడానికి కూడా కారణం ఏంటంటే నల్గొండలో బాగా కాంపిటీషన్ ఉండేది. ఆ కాంపిటీషన్లో మనం తట్టుకుంటామో లేదో, ఫస్ట్ ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనే ఉద్దేశంతో పక్క జిల్లాయే కదా అని చెప్పేసి అక్కడ ప్రయత్నం చేసి అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చినాక నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ హై స్కూల్ టీచర్గా ఎమ్మటే నోటిఫికేషన్ వస్తే నెక్స్ట్ ఇయరే నేను మళ్ళీ నల్గొండ జిల్లాలో రాసి ఇక్కడ సెకండ్ ర్యాంక్ వచ్చింది. అక్కడ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చింది కాబట్టి కొద్దిగా మనకు కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. మనం కూడా ఈ కాంపిటీషన్లో తట్టుకోగలము అనే దాంట్లో ఇప్పుడు కొంచెం పైకి ఆలోచించినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మా సీనియర్స్తో మాట్లాడటం, ఉస్మాన్ యూనివర్సిటీలో కొంతమంది ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వల్ల ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ట్రై చేద్దామని ఉద్దేశంతో అప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 2 పడితే అప్లై చేసి రావడం జరిగింది. అట్లా డిఎస్పీగా సెలెక్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఇదంతా అంటే మనము ఉన్న నేపథ్యంలో తెలుగు మీడియం చదువుకొని రూరల్ ఏరియాలో ఉండి ఒక డిఎస్పీ స్థాయికి ఎదిగింది కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది అక్కడ మనం కూడా ప్రయత్నం చేద్దాం అనేది వాళ్ళకు ఒక మెసేజ్ని ఇవ్వగలిగింది మనం. అట్లా చాలామంది తర్వాత చాలామంది అక్కడి నుంచి సెలెక్ట్ కావడం జరిగింది, ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. ఆ తర్వాత ఏమైందంటే నేను మహబాద్ పనిచేసిన కాబట్టి నాకు దగ్గరైంది, మా సొంత ప్రాంతం దగ్గర కావడం వల్ల కొంచెం ఫ్రీక్వెంట్గా నేను పోయినప్పుడు అక్కడున్న పరిస్థితులు, మాది కూడా కొద్దిగా ఫ్యాక్షన్ విలేజ్. నేను చదువుకున్నప్పటి నుంచి కొంచెం ఈ మర్డర్లు, ఈ పొలిటికల్ వార్ జరుగుతుండేది. అప్పుడు నేను 7th 10th చదువుతున్న వాళ్ళు కూడా కేసులు కావడం ఇవన్నీ అయింది. అట్లా చూసుకొని మనం కొంతవరకు ఏమన్నా మారుదామనే ఉద్దేశంతో అందరిని కూర్చోబెట్టి మాట్లాడటము, కొంచెం ఫ్యాక్షన్ లేకుండా కలుపుకొని పోవటము, అందరిని కలిపి చేసి కొంచెం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద మనకున్నటువంటి
డోనర్స్ కొంతమంది పిలిచి చేయడం, కొంతమందితో మనం మంత్రులు కాడికి పోవటం, కలెక్టర్ గారికి కాడికి పోవటం, కొన్ని ఫండ్స్ ఇప్పించడము, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో మినిస్టర్ గారితో మమేకమయ్యి మా విలేజ్కి ఇన్వైట్ చేయించి ఏదైనా చిన్న ఒక ఉద్యోగం మామూలుకి వచ్చింది, ఒక కానిస్టేబుల్ వచ్చింది అనుకోని అతనికి సన్మానం చేయించడము. దానివల్ల చాలామందికి మళ్ళీ ఇన్స్పిరేషను. నేను నా దగ్గర తీసుకుపోయి మహబూబాద్ తీసుకుపోయి నేను నెల 2 నెలలు వాళ్ళతో నోటిఫికేషన్ పడ్డప్పుడు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్లో ట్రైనింగ్ ఇప్పించడము, నేనే వాళ్ళకి రూమ్ ఇప్పించడము, దగ్గరుండి మానిటర్ చేసేవాడిని. ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ వచ్చినాక కూడా మొన్న కొద్దిమందిని తీసుకొచ్చి మొన్న కానిస్టేబుల్ దాంట్లో కూడా కొంతమంది సెలెక్ట్ కావడం జరిగింది. ఇట్లా ఒక జనరేషన్ మారినప్పుడు తర్వాత వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. మా విలేజ్లో గవర్నమెంట్ ఉద్యోగులు చాలా తక్కువ. ఓకే, ఆ అవేర్నెస్ లేకపోవటము, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండటము ఇట్లా అయింది. తర్వాత స్కూల్ కూడా మేము గవర్నమెంట్ స్కూల్, మేము చదువుకున్న స్కూల్ మా ఊళ్ళో 7th వరకే ఉండే, మేము కూడా అదే స్కూల్లో చదువుకున్నాం. ఆ స్కూల్ కూడా కొంత డెవలప్ చేయాలని ఉద్దేశిస్తుంటే అందరిని ఎంప్లాయీస్ని మా దగ్గర ఉన్న అంత ఎంప్లాయీస్ తోటి మాట్లాడి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కేరళ టీచర్ని పెట్టినాం మనం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టింది. మేము 5 years బ్యాకే పెట్టించినాం మా విలేజ్లో. 5 years బ్యాకే ఇంగ్లీష్ మీడియం పెట్టించి, అంటే గవర్నమెంట్ స్కూల్లోనే కేరళ టీచర్ని తెప్పించి నెలకి 30,000 శాలరీ ఇస్తుంది ఇద్దరు టీచర్స్కి, మేమందరం ఎంప్లాయీస్ కలిసి. ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనేది ఒక ఆలోచన. అట్లా లైబ్రరీ కూడా కట్టించినాం. ఎవరైతే ఈ స్టూడెంట్స్ అందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అంటే మాకు అవేర్నెస్ లేదు. ఇప్పుడు మనం ఒక స్థాయికి వచ్చినాక కూడా మరి అదే పరిస్థితి ఉండొద్దనే ఉద్దేశంతో అందరినీ అక్కడ లైబ్రరీకి ఇన్వైట్ చేయడము, ఎన్ని చేసుకోవడము, ఇట్లా తర్వాత వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టడము, ఇట్లా ఓన్లీ విలేజ్ వరకు నేను మన పుట్టినూరు కాబట్టి చదువుకున్న స్కూల్ కాబట్టి అనే దాంట్లో కొంత నేను ఒక నా బాధ్యతగా చేస్తుంది. నేను దాన్ని ఇంకోటి ఏదో పెద్దగా అని అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఇది మౌత్ టు మౌత్ స్ప్రెడ్ అయ్యి చాలామంది మా యొక్క సర్కిల్ వాళ్ళు కూడా కొంత విలేజ్లలో, ఇప్పుడు మీరు ఇందాక ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ గురించి చెప్పారు, అతను అంతకుముందే ఆ లైబ్రరీ కట్టించారు వాళ్ళ విలేజ్లో మాకంటే ముందే. మేము అతను చూసి ఇన్స్పైర్ అయినాం, వాళ్ళ విలేజ్ కూడా పోయినాం. అట్లా ఒకదానికొకటి ఏంటంటే కనెక్టివిటీ, ఇది డెవలప్మెంట్లో మనం కూడా కొంత భాగస్వామ్యం కావచ్చు అనేది. మనం జేబుల నుంచి డబ్బులు పెడితేనే కాదు, మనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి కొంతమందిని మనం మోటివేట్ చేసినా, కొంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా చాలు. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి అనేది ఒక ఆలోచన. అంటే మీరు పుట్టినూరుని బాగు చేయాలని నేను సైతం అంటూ మీకు చేస్తున్నారు. కానీ కొంతమంది కోదాడ ఎమ్మెల్యేగా ఆడడానికి కోటిరెడ్డి గారు అని కృషి చేస్తున్నారు అంటుంటారు. అసలు అట్లాంటి ఆలోచన లేదు, ఆ ఉద్దేశం లేదు. మేము పెరిగిన నేపథ్యము మా గ్రామ నేపథ్యంతో మనం చేస్తున్నప్పుడు ఏమైందంటే కొంతమందిని అభిమానంతో అనొచ్చు, కొంతమంది విమర్శించే వాళ్ళు అనొచ్చు. కోటిరెడ్డి గారికి నెక్స్ట్ రాజకీయాలు రావాలంటే కోదాడకి పోటీ చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు అట్లా చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంది కదా, చేయకూడదని ఏం లేదు, చేయాలని ఏం లేదు. అది ఇండివిజువల్ డెసిషన్. అది మనం ఒక సర్వీస్లో ఉండి మనము ఇది అయిపోయిన తర్వాత దాని గురించి ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే అట్లా దాన్ని స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ బ్యూరోక్రాట్స్ పొలిటీషియన్ అయితే సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువ కనిపిస్తుంటుంది. ఆఫ్ కోర్స్ కావచ్చు. అంటే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానోళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది అది. ఓకే, సరే మన ప్రొఫెషన్లోకి వద్దామండి. మీరు వచ్చేసరికి పాడి అఫెన్స్లు తగ్గిపోయి వైట్ కాలర్ అఫెన్స్ వచ్చింది, తర్వాత ఇప్పుడు సైబర్ క్రైమ్ నడుస్తుంది. ఈ ట్రెండింగ్స్ని తగ్గించడానికి పబ్లిక్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు రెగ్యులర్గా మేము మా దగ్గర ఐటీ కోర్ టీం ఉంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ వింగ్ కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. మనకి హైదరాబాద్లో ICCC పెట్టిన తర్వాత స్టేట్ వైడ్గా పెట్టి ప్రతి డిస్టిక్ కూడా ఒక టీంని ఇవ్వడం జరిగింది. ఒక DSP ర్యాంకు, ఒక ఇన్స్పెక్టర్ ర్యాంకు ఇచ్చి మానిటర్ చేస్తారు. మనం ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక కాప్స్ అని మనం సపరేట్ ఒక వర్టికల్ పెట్టినాం. మన ఈ కంప్యూటర్స్ మీద జరిగేటువంటి అఫెన్స్ల గురించి చూడడానికి. అంటే దాంతో ఏమైందంటే ఫస్ట్ పబ్లిక్లో అవేర్నెస్ కావాలి. ఈ చిన్న వాళ్ళు ఫోన్తోటే వాళ్ళు నెంబర్స్ OTPలు అడగడము, బ్యాంకులో అమౌంట్ చేయడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు అమౌంట్ మనం ఈ పోలీస్ కళా బృందంతో, ఈ సైబర్ టీంతో, IT కోర్ టీంతో మేము రెగ్యులర్గా ఏదో ఒక విలేజ్లో మీరు చూడండి, వికారాబాద్లో ఏదో ఒక విలేజ్ ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది పోలీసుది. అట్లా మనము ఈ అన్నీ కూడా ఐడెంటిఫై, ఫస్ట్ అవేర్నెస్, తర్వాత ఈ ఐడెంటిఫికేషన్. జనరల్గా వీళ్ళు మన స్టేట్ వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, బయట కంట్రీ వాళ్ళు ఉంటారు, బయట స్టేట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ కాడికి కూడా మనం టీమ్స్ పంపించి, హైదరాబాద్లో వాళ్ళు సైబరాబాద్ కానీ హైదరాబాద్ టీమ్స్ బాగా పనిచేస్తుంటాయి, వాళ్ళు అడ్వాన్స్ ఉంటారు కాబట్టి టెక్నాలజీలో. వాళ్ళని సపోర్ట్ తీసుకొని మేము కూడా మా దగ్గర అఫెన్సుల్ని వాళ్ళ సహకారంతో మనం కూడా అదర్ స్టేట్కి పోయి వాళ్ళ గ్యాంగ్స్ పట్టుకురావడము, అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద PT వారెంట్స్ చేసుకోవడము, NVWs ఉంటే వాటి మీద ఎగ్జిక్యూట్ చేయడము, ఇవన్నీ చేస్తున్నాము. కొద్దిగా టైం పడుతుంది, రూరల్ ఏరియా కాబట్టి కొంతగా ఇది టైం పడుతుంటుంది. ఓహో సార్, వికారాబాద్ ప్రాంతం తీసుకుంటే మీరు అన్న టూరిస్ట్ ప్లేస్ కానీ ఉంది, ల్యాండ్ ఇష్యూస్ ఇవన్నీ కాకుండా ట్రాఫిక్ కంట్రోల్కి మీరు ఇచ్చే ప్లాన్ ఏంటండి? ఎందుకంటే మీరు ఆల్రెడీ సిటీలో ట్రాఫిక్ చూస్తారు, ఇక్కడ కూడా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది.
ప్లస్ పోలీస్ అనగానే ఎక్కువ 100% అవసరం ఉండేది ట్రాఫిక్కే. లా అండ్ ఆర్డర్ క్రైమ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర మేజర్గా వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఒకటి, టౌను అండ్ తాండూరు, ఈ రెండు కొంచెం పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇటు మన్నెగూడ పరిగి కూడా ఉంటుంది కదండి. అంటే ఈ రోడ్డు ఉంటుంది, టౌన్ చెప్తున్నాను. టౌన్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి మనం వికారాబాద్ మున్సిపాలిటీ, తాండూరు మున్సిపాలిటీ బాగా ఎక్కువ ఉంటుంది. తాండూరు మున్సిపాలిటీలో రీసెంట్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి ఇంకా స్ట్రెంత్ శాంక్షన్ కాలేదు, ఉన్న ఫోర్స్ తోటి మనం కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేసి పెడుతున్నాం. కలెక్టర్ గారితో, మున్సిపాలిటీతో, ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసి సిగ్నల్స్ పెట్టేయటము, ఆ సిగ్నల్స్ కొన్ని పని చేయనప్పుడు వాటిని కొంచెం రిపేర్ చేయించడము, ఇవి జరుగుతున్నాయి. సేమ్ ఇక్కడ వికారాబాద్లో కూడా జంక్షన్స్ డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు మొన్న వచ్చిన ఫండ్స్లో కలెక్టర్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. మొన్న గవర్నమెంట్ మున్సిపాలిటీ డెవలప్మెంట్స్కి కొన్ని కోట్లు డబ్బులు ఇచ్చింది. అందులో ఈ జంక్షన్ డెవలప్మెంట్కి రాబోయే 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి తగ్గట్టుగా పబ్లిక్ హోల్డ్ చేసే విధంగా జంక్షన్ డెవలప్మెంట్కి కూడా మేము లెటర్స్ పెట్టడం జరిగింది. ట్రాఫిక్ని కూడా రెగ్యులేట్ చేస్తాం. ఇక్కడ ట్రాఫిక్ సమస్య అట్లా రోడ్ యాక్సిడెంట్ సమస్య ఉంటుంది. ఈ రోడ్డు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి చేవెళ్ళ రోడ్డు 4 అవుతుంది కాబట్టి ఇది మనకి మన్నెగూడ నుంచి వికారాబాద్ మధ్య నేరో రోడ్డు ఉంది. దీనికి కూడా మనం అది వాళ్ళు గవర్నమెంట్ టేకప్ చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఆ రోడ్డు కూడా డెవలప్ అయితే మనకు కొంత రోడ్ యాక్సిడెంట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ టౌన్లో రాబోయేటువంటి పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని మేము జంక్షన్ డెవలప్ చేయటము, దానికి తగ్గట్టు ట్రాఫిక్ పోలీసుని ఏర్పాటు చేయటము, సిగ్నల్స్ని ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అచ్చా సార్, ఎక్కువగా ట్రాఫిక్ కేసుల్లో స్టార్ట్ అయిన క్రైమ్ తర్వాత వాడు పెద్ద కేసులకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంటుంది. సీనియర్ ఆఫీసర్ల దగ్గర చెప్తుంటారు కొంతమంది, చిన్న పాము అయినా సరే పెద్ద కర్రతో కొట్టారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ట్రాఫిక్ తోటి పెద్ద క్రైమ్ అయిన సందర్భాలు తక్కువ ఉంటాయి కానీ నార్మల్గా వాడికి అక్కడే అలవాటు అవుతుంది, ఏమైనా మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఒక మెసేజ్ పోతుంటుంది. అంటే ఇప్పుడు అట్లేం లేదు కానీ మనము కౌన్సిలింగ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా డైలీ మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటాం. జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుంటుంది. నెల అయ్యేసరికి ఒక 100 నుంచి 150 మంది మనకు అవుతుంటారు. ఈ 100-150 మందిని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఇంతకుముందు హైదరాబాద్ సిటీలో జరుగుతుండేది. అట్లాంటిది ఇప్పుడు మన రూరల్ ఏరియాలో కూడా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టించి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి, దాని రెగ్యులేషన్స్ ఏమున్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నాం. అట్లా కూడా మనం అంటే ఎంత ఏంటంటే మనం క్రైమ్ తగ్గడానికి మనం ప్రయత్నం చేయాలి. 360 డిగ్రీస్లో మనం మానిటర్ చేసి చిన్న పామునైనా పెద్ద కర్రతో ఉంటే కొట్టాలన్న దాంట్లో మనం ఎక్కడికక్కడ పూర్తిగా కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మిమ్మల్ని చూసి చాలామంది డిపార్ట్మెంట్కి వచ్చారు, ఇంకా రావాలనుకున్న వాళ్ళకి లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే డిపార్ట్మెంట్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా నేను వెల్కమ్ తెలియజేస్తున్నా, నా సర్కిల్లో కానీ, నా ఫ్రెండ్స్లో కానీ, నా రిలేటివ్స్లో కానీ. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ బాగా నోటిఫికేషన్లు ఇస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఎప్పటికప్పుడు ఇది రిక్వైర్మెంట్ ఉండేది కాబట్టి ఎప్పుడు వేకెన్సీలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేసి రానంత మాత్రాన నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నం చేయమని నేను చెప్తున్నా. వచ్చిన వాళ్ళు కూడా జనమంది ఏం చేస్తారంటే జాబ్ వచ్చిన తర్వాత ఇక నేను వచ్చిందని చెప్పేసి రిలాక్స్ అవుతుంటారు. ఇక నేను చేసినా చెప్పినా నా శాలరీ నాకు వస్తుందనే నేపథ్యం కాకుండా మనము ఎప్పుడు కూడా కత్తి మీద సాములాగా ఉంటుంది మనది పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. మనం చదువుకునేప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కంటే ఇప్పుడు మనకు పెరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతుండాలి. మనకి ట్రైనింగ్సే కాకుండా పర్సనల్గా కూడా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. పబ్లిక్ మనం ఎప్పుడు కూడా సాటిస్ఫై లెవెల్లో ఉండాలి. మనం తప్పులు తక్కువ చేయగలగాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే చిన్న తప్పు కూడా పెద్దగా అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్కి మెసేజ్ పోయేది పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ కాబట్టి తప్పు చేసినప్పుడు అది ఇంపాక్ట్ గవర్నమెంట్ మీద పడుతుంటుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి దీన్ని ట్యాకిల్ చేసుకోవాలనేది నా యొక్క. సార్, మీరు ఇక్కడ రాకముందు టాస్క్ ఫోర్స్లు ఉన్నప్పుడు ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ కొన్ని ఉంటాయి. ఆ గ్యాంగ్స్ వెళ్ళగానే మనకు ఐడెంటిఫై అవ్వరు, అక్కడ వాళ్ళ మీద ఎదుర్కొని వాళ్ళు మనల్ని దాడి చేసే సంఘటనలు కూడా ఉంటాయి. అక్కడ మీరు ఏ ప్లేస్లోకి వెళ్ళి ఎక్కువగా స్ట్రగుల్ ఫేస్ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకొచ్చారు? అంటే మేము ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఉండగానే ఇంటెలిజెన్స్ సిస్టమ్ డెవలప్ చేసుకునే వాళ్ళం, ఇన్ఫార్మర్స్ డెవలప్ చేసుకునే వాళ్ళం. ఇన్ఫార్మర్స్ కూడా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం. పెట్టి ఇక్కడ అఫెండ్ చేసి ఇరానీ గ్యాంగ్స్ బాగా చేస్తుండే. మేము టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు మనకి బీదరు, గుల్బర్గా ఈ ఏరియా నుంచి ఇరానీ గ్యాంగ్స్ ఎక్కువ వచ్చి మన సిటీలో అఫెండ్ చేస్తుండేది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళు హై అండ్ బైక్స్ వాడుతుండేవాళ్ళు. అయితే మనకి ఏంటంటే సీసీ ఫుటేజ్ మహేందర్ రెడ్డి సారు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక సీసీ కెమెరాల మీద బాగా ఫోకస్ చేసి సీసీ కెమెరాలు పెట్టడం వల్ల అంతకుముందు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటే మనం సెలెక్ట్ చేసేవాళ్ళం, నేరస్తులు పట్టుకునేవాళ్ళం, లేదంటే సెల్ ఫోన్ టెక్నాలజీని చేసేవాళ్ళం. ఇప్పుడు సీసీ కెమెరాలు బాగా మనకి యూజ్ఫుల్ అయినమాట. వాటితో నేరం చేసి
వాడు అక్కడికి పోకముందే మనకి ఇక్కడ ఫోటో దొరికేది, సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసేది, వాళ్ళకి పంపించేది మనం ఈ పర్సన్ ఎవరు అని ఫలానా అని చెప్పేవాళ్ళు. చెప్పాగానే మనం వాడి యొక్క హైడౌట్స్ ఎక్కడ, వాడి హౌస్ ఎక్కడ, ఇవన్నీ మనం చేసుకొని పోయేవాళ్ళం ఆడికి. ఒక్కోసారి వాడు రీచ్ కాకముందు మేము పోయేవాళ్ళం, ఫ్లైట్లలో పోయేవాళ్ళం, లేదంటే వాడు రీచ్ అయిన కొన్ని గంటల్లోనే మనం రీచ్ అయ్యేవాళ్ళం. సార్ వాడు రీచ్ కాకముందే వెళ్ళి తలుపు కట్టిన కేసు ఉంది, సందర్భాలు ఉన్నాయి. మేము ఏంటంటే రాజస్థాన్ గ్యాంగ్ ఇక్కడ చేసుకొని వాళ్ళు ట్రైన్లో పోతుంటే వాడు ఏ ట్రైన్లో ఎక్కడ ఎక్కాడు, నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఆగాడు, నెక్స్ట్ ఎప్పుడు దిగుతాడని చేసి మేము ఢిల్లీ పోయి ఢిల్లీలో కూడా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్లో వాడు ట్రైన్ దిగముందే ఆశ్చర్యపోయాడు. అంటే అంత టెక్నాలజీ వాడుకున్నాం, అంత టీమ్ కూడా టాస్క్ ఫోర్స్లో ఒక టీంకి 15 to 20 మెంబర్స్ ఉంటారు, కానీ చాకులాగా పనిచేసేవాళ్ళు. అసలు నిజంగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. అంత కమిట్మెంటు, కొన్ని రాత్రులు నిద్ర ఉండదు, కొన్ని రోజులు ఫ్యామిలీకి ఇంటికి పోరు, అంత డెడికేషన్తో పనిచేస్తారు. మేము కూడా గ్యాంగ్ మీరు బీదర్ అవ్వచ్చు, లేదంటే జైరాబాద్, లేదంటే బీదర్ పక్కన దావణగిరి చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంకి వెళ్తే వాళ్ళు మీ మీదకి అటాక్ చేస్తారు, మిగతా దొంగల్లా సరెండర్ అవ్వరు. మరి అక్కడ ఆడవాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఆ గ్రామం అంతా అటాక్ చేస్తుంది. అటువంటి సంఘటన మాకు మేము ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. నేను కూడా పర్సనల్గా టీం తీసుకొని పోయినాము. ఒక్కసారి అతని పేరు నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. తర్వాత అతను పట్టుకొచ్చినాము. ఫ్యామిలీ అందరూ లేడీస్ అందరూ మీద పడ్డారు. మేము స్లోగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని, వాళ్ళని అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎస్ఐని పిలిపించి, అంటే ఫస్ట్ ఏంటంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు లీక్ చేస్తారు, అది మేమే మా డైరెక్ట్ మేమే పోయి ట్రై చేస్తాం. అది కానప్పుడు మనం లోకల్ అసిస్టెంట్ తీసుకుంటాం. అయితే అక్కడ వీళ్ళు లేడీస్ వీళ్ళందరూ అదేంటంటే గ్యాంగ్స్ కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళ ఎంఓ ఇట్లే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ మీద మనం తిరగబడాలి, వాళ్ళు వెళ్ళిపోతే ఏం లేదు, లేకపోతే సరెండర్ కావాలి అనే దాంట్లో ఉంటుంది. మేము అందరూ మా మీద తిరగబడితే మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో కొంచెం వెనక్కి పోయి మళ్ళీ ముందుకు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి కొద్దిమందిని దగ్గర తీసుకొని లోకల్ ఆఫీసర్ని పిలుచుకొని అల్టిమేట్గా క్రిమినల్ అయితే పట్టుకునే మేము హైదరాబాద్ రావడం జరిగింది. క్రిమినల్ పట్టుకొస్తారు, కానీ ప్రాపర్టీ రికవరీ అది చాలా కష్టం. ప్రాపర్టీ రికవరీలో కూడా మేము దాదాపు ఆ ఇరానీ గ్యాంగ్ నుంచి 3 కేజీలు రికవర్ చేసినాం. అసలు వండర్ అనమాట. అది కూడా రికార్డే. లాంబాది ఒక రికార్డ్ అయితే ఇరానీ గ్యాంగ్ని తీసుకొచ్చి 3 కేజీలు రికవరీ చేసి అతను పీడీ యాక్ట్ పెట్టి జైల్లో కన్విక్షన్ వచ్చేటట్టు చేసి వాడు శిక్ష అయిపోయేదాకా ఇక్కడి నుంచి పంపించలేక మనం దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడనే ఉంచి పంపించినాం. కానీ రికవరీ అంత ఈజీ కాదు కదా. కాదు అంటే నేను చెప్పట్లేదు, అది కూడా టాలెంట్. రికవరీ చేయటం మనం 360 degreesలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తీసుకొచ్చి మాట్లాడి వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని అటాచ్మెంట్ చేసి ఇవన్నీ చాలా కష్టం ఉంటుంది వెనకాల. అంత ఈజీ కాదు. అయినా కూడా మనం ఆ డెడికేషన్ తోటి కమిట్మెంట్ తోటి పనిచేసినాం కాబట్టి అన్ని సందర్భాలు సాధ్యం కాకపోవచ్చు. ఇందులో మేము సక్సెస్ అయినాం. అంటే మీలాంటి వాళ్ళు కొంతమందికి పర్వాలేదు, కానీ చాలామంది డిపార్ట్మెంట్ రాగానే అదో పవర్ వస్తుంది, డబ్బులు సంపాదించవచ్చు అనే భావంతో కొంతమంది వస్తుంటారు. సర్వీస్ మోటో కన్నా సంపాదన మోటోలో వస్తుంటారు. వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే అది నేను మాట్లాడలేను. జనరల్గా అయితే అట్లా సందర్భాలు అయితే నేను చూడలేదు. కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు సర్వీస్, మనం పోలీసు కరెక్ట్ లేకపోతే సొసైటీని చాలా అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. సరే మీరు అన్నట్టు కొద్దిగా కొంత మనకి ఏదన్నా 1-2% అటు ఇటు ఉండొచ్చేమో, కానీ మెజార్టీ మాత్రం డెడికేషన్ తోటి ఈ డిపార్ట్మెంట్కి వస్తున్నారు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ మనం చూస్తున్నాం, ఎంతోమంది రోల్ మోడల్స్ ఉన్నారు. వాళ్ళు చేసిన వాళ్ళని చూసి మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తున్నాం. సార్ అలాగే మీకు సుపీరియర్స్ కాకుండా మీ సబార్డినేట్లో కూడా కొంతమంది మీకు నచ్చి ఉంటారు, మంచి వర్క్ చేస్తుంటారు, రైటర్లు అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, ఆ విధంగా ఎవరైనా ఉన్నారు? అంటే ఇక చాలా మంది ఉంటారు. అసలు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మెన్ను పని చేయకపోతే మనం వ్యవస్థను నడిపేలేము. వాళ్ళే మనకి పిల్లర్స్. ప్రతి పోలీస్ హోంగార్డ్ ఆఫీసర్ నుంచి ఎస్ఐ ర్యాంక్ వరకు వాళ్ళు బాగా ఎన్నో ఒత్తిడులకు లోనవుతుంటారు. వాళ్ళు ఎన్నో బిజీ ఉంటారు, పర్సనల్ లైఫ్ చాలా వరకు సాక్రిఫైస్ చేస్తుంటారు. మాకన్నా కొంత వెసులుబాటు ఉంటుంది, కానీ వాళ్ళ లెవెల్లో చాలా బిజీ ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళే మనకి పిల్లర్స్ కాబట్టి తప్పకుండా మేము వాళ్ళ ఎప్పటికప్పుడు మేము వాళ్ళ పని గుర్తించి రివార్డ్స్ మ్యాక్సిమం ఇస్తుంటాం. మేము జనరల్గా నేను సక్సెస్ అని చెప్పలేను, కానీ నేను సక్సెస్ నా కెరీర్లో సక్సెస్ కావటం ఏంటంటే ఎక్కువ రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో పెట్టడము, రైట్ వర్క్ని ఐడెంటిఫై చేయడం. జనరల్గా ఏంటంటే ఒకరు పని చేస్తే మనం 10 మందికి రివార్డ్ ఇస్తున్నాం, అట్లా కాదు. అట్లా కావడం వల్ల అసలు చేసిన వాడు కూడా డిమోరల్ అవుతాడు. కరెక్ట్గా అతన్ని మనం ఐడెంటిఫై చేసి అతను అప్రిషియేట్ చేసి మనం అతని ఐడెంటిటీని మనం గుర్తిస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్. మిగతా వాళ్ళు కూడా పోటీ పడతారు. కాంపిటీషన్ మనం క్రియేట్ చేస్తాం అన్నట్టు. అందరి ముందు తీసుకొచ్చి ఆఫీసర్ల ముందు అతన్ని మనం పబ్లిసిటీ చేయడం వల్ల అతను బాగా మోటివేట్ అవుతాడు. మిగతా వాళ్ళు నేను కూడా అట్లా కావాలనే దాంట్లో తీసుకురావడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు ప్యాషన్గా డెడికేట్గా పనిచేస్తున్నారు మాత్రమే రండి అంటున్నారు కోటిరెడ్డి గారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు కోసం పవర్ కోసం కాదు, ప్రజలకు సేవ చేయాలంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు.
వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నారు కోటిరెడ్డి గారితో. ఈ వారం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే. నమస్కారం.